Hi friends, welcome to Raj Smart Learners, the Knowledge Hub. మనము ఈ వీడియోలో వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బిఏ సెమిస్టర్కు 3 అంటే 3వ సెమిస్టర్కు సంబంధించినటువంటి సిలబస్లో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్గా కూడా ఉంది. కనీసము మోడర్న్ ఇండియాలో 1-2 బిట్లు ఈ చాప్టర్ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇతని కాలంలో జరిగాయి కాబట్టి మనము ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిఫార్మ్స్ ఆఫ్ వారన్ హేస్టింగ్. So what are the major reforms introduced by Warren Hastings and how it is useful for the Britishers and also how it is impact on the Indian society. So all these important points I can explain both in Telugu as well as English language because few members are preferred for English but at the same time majority of the people preferred for Telugu. So I can do it both medium. So you can watch this video from beginning to ending so you will get the overall idea of Warren Hastings and his reforms. ఓకే, సో ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వారన్ హేస్టింగ్స్. సో యూ కెన్ సీ దిస్ ఫోటోగ్రాఫ్. సో హీస్ ద వారన్ హేస్టింగ్స్. ఇతనే వారన్ హేస్టింగ్. మరి ఇతడు ఏం ప్రవేశపెట్టినాడో మనము ఇక్కడ చూద్దాం. సో వారన్ హేస్టింగ్స్ 1732 నుంచి 1818 అంటే 1732 హీ వాజ్ బోర్న్ అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ 1818. సో హీ బికెమ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఆఫ్ బెంగాల్ ఇన్ 1772. అంటే ఫోర్ట్ విలియం అనేటువంటిది కోట ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. ఇది ఎక్కడుంది? బెంగాల్ ప్రెసిడెన్సీలో అప్పట్లో ఉండేటనమాట. దానికి గవర్నర్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ పోర్ట్ విలియంకు మొదటిగా ఇతను పనిచేయడం జరిగింది. మరి ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1774 టిల్ హీ రిజైన్డ్ ఇన్ 1785. అంటే 1774లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి గవర్నర్ జనరల్ కావడం అనేటువంటిది జరిగింది. 1774 నుంచి 1785 వరకు కూడా ఇతను గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ కాలంలోనే చాలా రకాలైనటువంటి రిఫార్మ్స్ను ప్రవేశపెట్టాడు. ఈ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ జుడిషియల్ అండ్ అదర్ ఇంపార్టెంట్ reforms. So he started his career as a writer in East India Company at Calcutta in 1750. ఇతడు క్లరికల్గా ఒక చిన్న క్లర్క్గా జాయిన్ అయినాడు ఈస్ట్ ఇండియా కంపెనీలో. ఎప్పుడు? 1750లో. ఎక్కడ? కలకత్తాలో. సో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత తక్కువ కాలంలోనే ఇతడు గవర్నర్ జనరల్ స్థాయికి ఎదిగాడంటే మనం అతనిలో ఉన్నటువంటి హార్డ్ వర్క్ కమిట్మెంట్ను మనం మెచ్చుకోక తప్పదు. సో ఇన్ 1758 హీ బికెమ్ ద బ్రిటిష్ రెసిడెంట్ అట్ ముర్షిదాబాద్, ద క్యాపిటల్ ఆఫ్ బెంగాల్. సో డ్యూరింగ్ దట్ టైమ్ ముర్షిదాబాద్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ బెంగాల్. సో హీ షిఫ్టెడ్ హిస్ రెసిడెన్స్ ఫ్రమ్ అదర్ ప్లేస్ టు ముర్షిదాబాద్. అతను 1758లోకి వచ్చేటప్పటికి అతని యొక్క ఇంటికి మొత్తం అంతా కూడా అతని యొక్క స్వగృహానికి ఎక్కడికి మార్చిపోయినారంటే ముర్షిదాబాద్కు మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పట్లో ఆ టైంలో క్యాపిటల్ ఆఫ్ బెంగాల్గా ముర్షిదాబాద్ అనేటువంటిది ఉండేది. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఇతను బెంగాల్కు గవర్నర్ జనరల్ అయ్యి క్లైవ్చే బెంగాల్లో నెలకొల్పడినటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు రద్దు చేశాడు. వాటిల్లో ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి కూడా ఒకటి. మరి డ్యూరింగ్ హిస్ టర్మ్ ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ సువర్ ఫాట్. అంటే ఇతని కాలంలో ఆంగ్లో మైసూర్ యుద్ధం రెండవది మరియు మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము రెండూ కూడా ఇతని కాలంలో జరిగాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూడండి చాలా రకాలైనటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా వచ్చాయి.
ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 వాజ్ పాస్డ్ డ్యూరింగ్ హిస్ టైమ్. అంటే రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటి దాన్ని ఇతని కాలంలోనే ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. మరి హీ సపోర్టెడ్ సర్ విలియం జోన్స్ ఇన్ ఫార్మింగ్ ద ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇన్ 1785. అంటే 1785 సంవత్సరంలో ఏసియాటిక్ సొసైటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని సర్ విలియం జోన్స్ అనేటువంటి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలను వారన్ హేస్టింగ్ అందించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా నందకుమార అనేటువంటి ఎపిసోడు ఇది 1775 సంవత్సరం జరిగింది. నందకుమార్ అనేటువంటి ఆయన ఒక బెంగాల్లో ఒక పన్నులు వసూలు చేసేటువంటి ఒక అధికారిగా ఉంటూ తర్వాత రాజు అయినటువంటి అతని పైన నేరారోపణలు కొన్ని జరిగాయి. సో ఎవరు వారన్ హేస్టింగ్స్ పైన. కానీ అతను మళ్ళీ కూడా అతన్ని వదిలిపెట్టకుండా నందకుమార్ను అన్ని రకాలుగాను హింసించి విచారించి జైలు శిక్ష విధించి అతనికి చివరికి ఉరి తీయించాడు వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన. సరే, మరి వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టినటువంటి రిఫార్మ్స్ వాట్ ఆర్ ద మేజర్ రిఫార్మ్స్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఎందుకంటే రెవెన్యూ అనేటువంటిది ప్రతి వారికి కూడా అవసరమే. ఏదైనా ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే పన్నులు అనేటువంటివి సక్రమంగా మనం వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోతే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకే రెవెన్యూ పైన ఎక్కువ దృష్టి పెట్టాడు వారన్ హేస్టింగ్స్. సో ఫర్ రెవెన్యూ కలెక్షన్ ఏ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వాజ్ సెటప్ అట్ కలకత్తా. కలకత్తాలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? పన్నులు వసూలు చేయడానికి. అండ్ మరి పన్నులు వసూలు చేయడానికి, డబ్బును ప్రిజర్వ్ చేయడానికి ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఖజానా అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ట్రెజరీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో దట్ ట్రెజరీ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ ముర్షిదాబాద్ టు కలకత్తా. సో అప్పట్లో ముర్షిదాబాద్ అనేటువంటిది క్యాపిటల్ సిటీ. దాన్ని ఏం చేశారు? కలకత్తాకు మార్చడం అనేటువంటిది జరిగింది. అంటే ట్రెజరీని కూడా మార్చేశాడు. అండ్ ద కలకత్తా బికెమ్ బెంగాల్ క్యాపిటల్ ఇన్ 1772. అంటే 1772 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి కలకత్తా బికమ్ బెంగాల్ క్యాపిటల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా British collectors were appointed for each district, and an accountant general and also commissioners were also appointed. మరి ఇక్కడ ఏంటంటే కలెక్టర్స్ అనేటువంటి వాళ్ళు రెవెన్యూను అంటే చాలా వరకు కూడా పన్నులు వసూలు చేయడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. అందుకని జిల్లాకు ది అపాయింటెడ్ వన్ కలెక్టర్ టు వన్ డిస్ట్రిక్ట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And also accountant general, he maintains the total records of accounts. Okay, and also appointed commissioners అంటే ఇక్కడ ఎవరు? ఒక 4-5 డిస్ట్రిక్టులు కలిపి ఒక 4-5 కలెక్టర్ల మీద ఒక అధికారిని అనేటువంటి ఆయన్ను నియమించాడు. ఇప్పుడు కూడా మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కమిషనర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా? బట్ ఆల్సో అన్రీజనబుల్ ఫైన్స్ వర్ డన్ అవే విత్ అండ్ రెస్ట్రిక్షన్స్ వర్ ప్లేస్డ్ ఆన్ ది రైజింగ్ ఆఫ్ రెంట్. చూడండి, ఇక్కడ అనవసరమైనటువంటి ఫైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేయడం జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి కూడా పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా చూడండి, పన్నుల వసూలు హక్కును ఆ కాలంలో వేలం వేయించి వేలం పాటలో ఎవరైతే అధికంగా పాడతారో వారికే శిస్తు వసూలు చేసేటువంటి హక్కు ఇచ్చేటువంటి వాళ్ళు. అంటే యాక్షన్ చేస్తారనమాట. యాక్షన్ చేసిన తర్వాత ఎవరైతే హైయెస్ట్ బిడ్ వేస్తారో సో దే మే బీ గెట్ ద రైట్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్. అలాగే శిస్తు వసూలు చేసుకున్నటువంటి వారిని ఏమంటామనంటే ఇజారాదారులు అంటాం. బాగా గుర్తుపెట్టుకోలేదు. ఇజారాదారులు అంటే ఎవరు? పన్నులు వసూలు చేసుకునేటువంటి అధికారులు అప్పట్లో. ఆ ఇజారాదారులనే మొదట ఏమన్నారంటే దివాన్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు. దివాన్ అంటే ఆర్థిక శాఖను నిర్వహించేటువంటి వాళ్ళు. సో ఎకనామిక్ ఆర్ ఫైనాన్షియల్ మినిస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు అనమాట అప్పట్లో. సో దివాన్లు అనేటువంటి వారు. బట్ ఆ దివాన్లు ఏమైనారు? కార్నవాలిస్ 1786-93 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చాడు. ఆయన అనేక రకాలైన సంస్కరణలు చేసిన ఫలితంగా సో దివాన్ బికమ్స్ జమీందార్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇజారాదార్స్ అండ్ దెన్ దివాన్స్ అండ్ దెన్ జమీందార్స్. So they converted their names.
ఓకే. అండ్ వాట్ ఆర్ ద రిఫార్మ్స్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్? ఇంకా ఇవి కాకుండా వేరేటి ఏమైనా చేశాడా చూద్దాం. ఇక్కడ చూడండి, తన పదవీ కాలంలో రెండవ మైసూర్ యుద్ధం చేశాడు, మొదటి మహారాష్ట్ర యుద్ధం చేశాడు. సో దానివల్ల డబ్బంతా కూడా బాగా ఖర్చు అయిపోయింది. సైనిక చర్యల వలన ప్రభుత్వానికి ఖర్చులు కూడా బాగా పెరిగిపోయినాయి. ప్రభుత్వ ఖర్చులకు డబ్బులు సేకరించడం కూడా ఓ సమస్యగా తయారైంది. సో నందకుమార్ కేసు, రోహిల్లా యుద్ధము, జైసింగ్ ఉదంతము, కాశీరాజు కేసు, బేగంల వ్యవహారాల్లో కూడా అతడు జోక్యం చేసుకోక తప్పలేదు, ఎందుకంటే డబ్బుల కోసం. అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబాలిషన్ ఆఫ్ డ్యూయల్ సిస్టమ్ కూడా చేశాడు. సార్ డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంది? తెలుగులో మనము ద్వంద్వ ప్రభుత్వము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ద్వంద్వ అంటే ఎంత? రెండు. ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వం అని ఎందుకన్నారా అంటే, సో బెంగాల్లో 1765 నుంచి 1772 సంవత్సరాల మధ్య కాలంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని వెల్లస్లీ ప్రభు ప్రవేశపెట్టాడు. అంటే ఏమని అర్థం? ఇక్కడ పరిపాలన ఏమో ఎవరు చూస్తారంటే మొత్తం అంతా కూడా నవాబు చూస్తాడు, బాగుంది, ఓకే. బట్ పన్నులు వసూలు చేసే అధికారం మాత్రం ఎవరు చూస్తున్నారు? బ్రిటిష్ వారు చూస్తున్నారు. సో అంటే పన్నులు వసూలు చేసేదేమో బ్రిటిష్ వారు, ఆదాయం ఏమో వీళ్ళకు. సో ఫైనాన్షియల్ బర్డెన్ ఏమో అటు రాజుకు పోయింది. రాజుకు ఎందుకంటే ఆదాయం లేకుండా పోయింది. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా పరిపాలన అనేటువంటిది కుంటుపడుతుంది, దెబ్బతింటుంది అనమాట. సో ఈ వ్యవస్థను రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది వాస్తవానికి ఒక వ్యక్తిని చెప్పాలంటే మంచి నిర్ణయంగానే మనము చెప్పుకోవచ్చు. అండ్ అది ఎవరు స్టార్ట్ చేశారు? Hastings abolished the dual system of the government and then had been established by the Robert Clive. In the dual system, the company had Diwani rights. Diwani rights means right to collect the revenue. And Nijamat rights means, so Indian chief had the administrative authority. అంటే పరిపాలన చేసేదేమో భారతదేశానికి సంబంధించినటువంటి బెంగాల్ రాజు, బట్ వసూలు చేసేటువంటి అధికారం మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నాం. దాన్నే మనం ఏమంటున్నాము? దివానీ రైట్స్ అంటాము. దీన్నేమో నిజామత్ రైట్స్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తూ ఉన్నాము. ది నవాబ్స్ యాన్యువల్ అలవెన్స్ ఆఫ్ 32 lakhs వాజ్ రెడ్యూస్డ్ టు 16 lakhs. ఇక్కడ చూడండి, ఇంకా బర్డెన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి బెంగాల్ నవాబ్కి ఇచ్చేటువంటి భరణాన్ని కూడా 32 లక్షల నుంచి 16 లక్షలకు తగ్గించడం అనేటువంటిది జరిగింది. సో ది యాన్యువల్ ట్రిబ్యూట్ టు పే టు ద మొఘల్ ఎంపరర్ వాజ్ ఆల్సో స్టాప్డ్. అంటే ఏంటి? సంవత్సరానికి మొఘల్ సామ్రాజ్య అధిపతికి చక్రవర్తికి ఇచ్చేటువంటి భరణమును కూడా ఇక్కడ నుంచి రద్దు చేస్తున్నాం పో అని చెప్పాడు. రేపు పొద్దున్నే బిట్ అడగచ్చు అనమాట. సో ఎవరు భరణాన్ని రద్దు చేశారు మొఘల్ సామ్రాజ్య చక్రవర్తికి అంటే కనుక వారన్ హేస్టింగ్స్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డ్యూయల్ సిస్టమ్, ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్గా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ 1777లో దీర్ఘకాలం ఒప్పందం అనేది ఆపివేయడం జరిగింది. తర్వాత ఒకేసారి వ్యవసాయ ఎస్టేట్లన్నింటినీ కూడా వేలం వేసి ఎవరు ఎక్కువ వేలంలో పొందినటువంటి వాళ్ళు అంటే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకే ఒకేసారి పన్నులు వసూలు చేసే అధికారం ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో అందుకే కలెక్టర్లు మరి ఇతర రెవెన్యూ అధికారులు కూడా నియమించడం అనేటువంటిది కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ బోర్డ్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ బోర్డ్స్తో పాటు అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని యుద్ధాలు కూడా జరిగిన ఈ కాలంలో అని చెప్పాం. ఏది? ఉదాహరణకు మొదటి మరాఠా యుద్ధము. సో నేను వీటి గురించి చాలా క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇట్ వాజ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో యూ కెన్ వాచ్ ఇన్ ద మోడర్న్ ఇండియా సెక్షన్. So you can go through the playlist. So you will find out modern India section. There you can click the Maratha wars. Okay. So you can watch that video. అదేవిధంగా ఇది మొదటి మరాఠా యుద్ధం అనేటువంటిది మామూలుగా ఎప్పుడు 1778 నుంచి 82 మధ్యలో జరిగింది. ఇది సాల్బే అనేటువంటి సంతో ముగిసింది. ఇది 1782లో జరిగింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వీళ్ళ కాలంలోనే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది జరిగింది. ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది కూడా జరిగింది. మరి ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780-84 మధ్య జరిగింది. 1784 సంవత్సరంలో మంగళూరు అనేటువంటి సంధితో ఇది ముగిసింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగినాయి? వారన్ హేస్టింగ్స్ కాలంలోనే జరిగాయి.
అప్పుడు టిప్పు సుల్తాన్ అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. అదేవిధంగా చైత్ సింగ్ బెనారస్ రాజ్ సంఘటన కూడా 1778లో జరిగింది. హేస్టింగ్స్ 1784-85 సంవత్సరాల మధ్యకాలంలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో స్థాపనలో కూడా కీలకమైనటువంటి పాత్ర జరిగింది. రెవెన్యూ బోర్డును కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా ఇతని కాలంలోనే జరిగింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనము జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటివి జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటివి? ఒకసారి కానీ మీరు చూసినట్టయితే కనుక అనేక రకాలైనటువంటి న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏంటివి ఆ న్యాయ సంస్కరణలు అనేటువంటివి ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరము ఉంది. అప్పట్లో న్యాయం అంతా కూడా ఎవరి చేతిలో ఉండేది? బ్రిటిష్ వారి చేతిలోనే ఉండేదన్నమాట. వాస్తవానికి రాజులు ఉన్నప్పుడు రాజులు ఏవైతే చెప్తే అదే న్యాయంగా ఉండేది. అదేవిధంగా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కాబట్టి సో జిల్లా స్థాయిలోను మరియు అనేక రకాలైనటువంటి రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని రకాలైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ద జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ద జమీందార్స్ వర్ అబాలిష్డ్. అంటే జమీందార్స్కు ఒకప్పుడు న్యాయ సంబంధించినటువంటి విధులు ఉండేటువంటివి, కానీ వాటిని మొత్తం అన్నింటినీ కూడా తొలగించడం అనేటువంటిది జరిగింది. వాస్తవానికి ఇది మంచిది. అదేవిధంగా సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. అంటే సివిల్ కేసులు అంటే పౌర కేసులను పరిష్కరించేటువంటివి, క్రిమినల్ కేసులు అంటే మామూలుగా హత్యలు చేయడము, మానభంగాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా సో వాటిని రద్దు చేయడం అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అదేవిధంగా ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి వాస్తవానికి భారతదేశంలో కూడా. 2 అప్లేట్ కోర్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ అట్ కలకత్తా. 1 ఫర్ సివిల్. సివిల్ అంటే సదర్ దివానీ అదాలత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సదర్ దివానీ అదాలత్ మీన్స్ సివిల్ కేసెస్ డీల్స్ చేసేటువంటి కోర్ట్స్. సివిల్ కేసెస్ వర్ డీలింగ్ ఇన్ సదర్ దివానీ అదాలత్. బట్ అట్ ది సేమ్ టైమ్ సదర్ నిజామత్ అల్ అదాలత్, ఇట్ మీన్స్ క్రిమినల్ కేసు డీలింగ్ కోర్ట్స్. సో డోంట్ ఫర్గెట్ దిస్ 2 important words. One is Sadar Diwani Adalat dealing with civil cases and Sadar Nijamat Adalat dealing with criminal cases. So these are 2 words are very very important. But at the same time కలకత్తాలో ఏం చేశాడు? సదర్ దివానీ మరియు నిజామత్ అదాలత్ అనేటువంటి అప్లెట్ న్యాయస్థానం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. హిందూ మరియు ముస్లింలకు కూడా న్యాయ సూత్రాలు అనేటువంటివి ఉండేటువంటివి. అదేవిధంగా ది క్రిమినల్ కోర్ట్ వాజ్ టు హ్యావ్ అన్ ఇండియన్ జడ్జ్. అయితే ఇక్కడ క్రిమినల్ కేసులు పరిష్కరించేదానికి ఒక ఇండియన్ జడ్జిను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. బట్ జిల్లా కలెక్టర్లకే రెవెన్యూ బాధ్యతలతో పాటు న్యాయ విచారణ చేసేటువంటి అధికారం కూడా ఉండేటువంటిది అనమాట. సో ది జిల్లా కలెక్టర్స్, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వర్ డీలింగ్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ పవర్స్. ఓకే, అంటే వాళ్ళకు రెండు కూడా వాళ్ళకు ఉండేటువంటివి. అందుకే చూడండి చాలాసార్లు కూడా మనకు మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్ అని చెప్పి సో కలెక్టర్ను పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది అట్లనే కొనసాగుతూ ఉంది. సో ముస్లిమ్స్ వర్ టు బి ట్రైడ్ అకార్డింగ్ టు దేర్ లా ఇన్ ది ఖురాన్ అండ్ హిందూస్ అకార్డింగ్ టు దేర్ హిందూ లాస్. అంటే హిందూ ముస్లింలకు మధ్య అనేక రకాలైనటువంటి మానవ చట్టాలు అనేటువంటివి ఉండేటువంటివి. హిందువులకు ఉదాహరణకు మనుస్మృతి అనేటువంటిది ఉండేది. అదేవిధంగా ముస్లింలకైతే కనుక ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని సూత్రాలను వాళ్ళు పాటించేటువంటి వాళ్ళన్నమాట. అదేవిధంగా ఏ కోడ్ ఆఫ్ హిందూ లా ప్రిపేర్డ్ బై హిందూ పండిట్స్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. అంటే ఏవైతే ఇప్పుడు ఉదాహరణకు మనుస్మృతి ఉంది, వాటన్నిటిని కూడా అనువాదం చేసి సో ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేషన్ చేయడం అనేటువంటిది కూడా జరిగిందనమాట. అదేవిధంగా హీ ఆల్సో కేమ్ డౌన్ హెవీలీ ఆన్ ది డెకాయిట్స్ ఇన్ బెంగాల్. అతను ఏంటంటే ఏం చెప్తున్నాడంటే బెంగాల్ ఆ ప్రాంతంలో చాలామంది దొంగలు కూడా జరిగేటువంటివి, దొంగతనాలు దోపిడీలు కూడా జరిగేటువంటివి అని చెప్తున్నాడు. అలాంటి వాళ్లకు సీరియస్గా కొన్ని రకాలైనటువంటి శిక్షలు కూడా విధించేటువంటి అవసరం అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా పత్వాయి అలంగిరి, వెరీ వెరీ ఇంపార్టెంట్, పత్వాయి అలంగిరి వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్వాయి అలంగిరి అనేటువంటి దాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి ప్రయత్నం జరిగింది. వారన్ హేస్టింగ్ బెంగాల్ మరియు బీహార్ యొక్క డిప్యూటీ దివానులైనటువంటి మహమ్మద్ రాజా ఖాన్ మరియు సితాబ్ రాయ్లను కూడా
తొలగించేశాడనమాట. సో సంవత్సరానికి ఇంకోటి కూడా చాలా చేశాడు ఇతను. ఏంటంటే మొఘల్ పరిపాలనకు సంవత్సరానికి అప్పట్లో 26 లక్షలు జంపిస్తే వాటిని ఆపేసినారు. అలహాబాదు మరియు కారాలను మొఘల్ పాలకుల నుంచి బ్రిటిష్ వారు వెనకకి తీసుకున్నారు. 50 లక్షల రూపాయలను అవధికి ఇచ్చేసినారు. సో అంతేకాకుండా బెనారస్ సంధి అవధ్లో అంటే 1773లో, ఇవన్నీ కొన్ని ఫ్యాక్ట్స్ కాబట్టి చెప్తున్నా, 73లో అవధ్ నవాబు మరియు ఇంగ్లీష్ రెసిడెన్స్ పరిపాలకుడైనటువంటి బ్రిస్టోయ్కి మధ్య జరిగిందనమాట. ఏది? ఫైజాబాద్ సంధి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫైజాబాద్ సంధి, ఫైజాబాద్ ప్యాక్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం అనమాట. అదేవిధంగా సూరత్ సంధి అనేటువంటిది కూడా జరిగింది. సూరత్ సంధి ఎవరి కాలంలో? ఇవన్నీ కూడా ఇతని కాలంలో జరిగినాయి, వారన్ హేస్టింగ్స్ కాలంలోనే. ఏంది సార్ సూరత్ సంధి అంటే? 1775 సంవత్సరంలో జరిగింది. రఘునాథరావు మరియు వారన్ హేస్టింగ్ల మధ్య ఇది జరిగిందనమాట. ఏది? సూరత్ సంధి. అదేవిధంగా పురందర్ సంధి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పురందర్ సంధి, పురందర్ ప్యాక్ట్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. సో 1776 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులకు మరియు మరాఠా పీస్వాలకు మధ్య జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు సూరత్ సంధిని అంగీకరించారు, పురందర్ సంధిని మాత్రం తిరస్కరించడం అనేటువంటిది కూడా జరిగిందనమాట. అదేవిధంగా బ్రిటిష్ సైన్యము లార్డ్ గార్డ్ నేతృత్వంలో బద్గాన్ అనేటువంటి ప్లేస్లో పీష్వాల మీద ఓడిపోయారనమాట. అందుకే 1779 సంవత్సరంలో బద్గాన్ సంధి జరిగింది. సో 1780లో పోప్ హోమ్ గ్వాలియర్ను కూడా వశపరచుకోవడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చును. అదేవిధంగా ట్రేడ్ సంబంధించినటువంటివి కూడా ఏమొచ్చినాయో చూద్దాం అనమాట. సో వారన్ హేస్టింగు ట్రేడ్ అంటే ఇక్కడ ఏంటంటే వ్యాపారానికి సంబంధించి హీ అబాలిష్డ్ ద సిస్టమ్ ఆఫ్ దస్తక్స్ విచ్ వర్ మిస్యూజ్డ్ బై కంపెనీ అఫీషియల్స్ అండ్ ట్రేడర్స్ ఎర్లియర్. దస్తక్స్ అంటే ఇక్కడ సింపుల్గా పర్మిషన్ ఇచ్చేటువంటి ఒక పత్రాలు అనమాట. పర్మిషన్కు ఒక పట్టాలు పర్మిషన్లు ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏం చేసినారు? కంపెనీ అఫీషియల్స్ అంతా కూడా వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా సరిగ్గా వాళ్ళు దాటిని మిస్యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అందుకని దాన్ని దస్తక్స్ అంతా కూడా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ఎన్ఫోర్స్డ్ యూనిఫామ్ టారిఫ్ ఆఫ్ 2.5% ఫర్ ఇండియన్ అండ్ ఫారెన్ గూడ్స్. 2.5% ఇండియా మరియు విదేశీ వస్తువులపైన పన్నులు కూడా విధించడం అనేటువంటిది, టారిఫ్లు కూడా విధించడం అనేటువంటిది కూడా చేశాడు. ప్రైవేట్ ట్రేడ్ బై కంపెనీ అఫీషియల్స్ వర్ రిస్ట్రిక్టెడ్. అంటే గవర్నమెంట్ కాకుండా, అంటే బ్రిటిష్ ప్రభుత్వం కాకుండా ఇతరులు చేసేటువంటి వ్యాపారాన్ని మామూలుగా చాలా ఆంక్షలు అన్నీ కూడా విధించడం అనేటువంటిది కూడా జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా వారన్ హేస్టింగ్స్ అనేక రకాలైనటువంటి యుద్ధాలలో ఒక పక్క పాల్గొంటూనే మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఎకానమీని, ఆర్థిక వ్యవస్థను బలపరిచి అటు రెవెన్యూ విధానంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసి, న్యాయ సంస్కరణలు కూడా చేసి నిజంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంతగానో అతను సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా సంపాదన కోసము అందరితో కూడా జోక్యం చేసుకున్నాడు. శత్రువుల బారి నుంచి బ్రిటిష్ వారిని కాపాడినాడు. అందుకే ఇండియాలో బ్రిటిష్ అధికారాన్ని సుస్థిరంపరచడంలో సో వారన్ హేస్టింగ్స్ యొక్క సేవలు ఎడలేటివి. ఈ రోజుకి కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి చాలా సంస్కరణలన్నీ కూడా, ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఈ ఒక పక్క ఏమో యుద్ధాలు సందులు కూడా జరిగాయి. వాటితో పాటు రద్దు చేయడం, ఏది ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడము, రెగ్యులేటింగ్ చట్టాన్ని జారీ చేయడము, అదేవిధంగా ముఖ్యంగా ఈ రెవెన్యూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కలెక్టర్ సిస్టమ్ కానీ, లేకపోతే కనుక రెవెన్యూ అధికారులు నియమించడం కానీ, లేకపోతే కనుక దివానీ, సదర్ దివానీ, నిజామత్ అదాలత్ అనేటువంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా చాలా వరకు భారతీయులకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేవు. ఈ రోజుకి కూడా కొన్ని సంస్కరణలు మనము యాజ్ ఇట్ ఈజ్గా వాటిని ఫాలో అవుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎనలేని సేవలు చేసి అనేక రకాలైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టి అతను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎక్కువగా ఉపయోగపడ్డాడు, కానీ భారతీయులకు దానిపైన ఎన్నో రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కూడా చూపడం అనేటువంటిది జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.